15 సినిమాల్లో అంటే 15 సినిమాల్లో మా పాప హీరోయిన్గా చేస్తుంది. అలాగే నేను కూడా చేస్తున్నాను. ఎందుకంటే అక్కడక్కడ డేట్లు క్లాష్ అవుతాయి. ఉన్నంతవరకు చేద్దాం మనం, ఉన్నంతవరకు. వేరే షూటింగ్లు అంటే ఇప్పుడు అందులో స్ట్రైక్ వల్ల డేట్లన్నీ షఫుల్ అయిపోయినాయి కదా. సో 15 సినిమాలు, 15 మంది డైరెక్టర్లు, 15 మంది కెమెరామెన్లు, ఇంతమంది యాక్టర్సు, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా గొప్ప అదృష్టం. నిజంగా ఇండస్ట్రీ 15 సినిమాలు అనేటప్పటికి మేము ఇంతవరకు, నేను ఇండస్ట్రీకి వచ్చాక తారకరత్నం, స్వర్గీయ తారకరత్నం 9 సినిమాలు యాక్ట్ చేశాడు. ఒకే రోజు రామకృష్ణ స్టూడియోలో 9 సినిమాలు ఓపెన్ అయినాయి. అప్పుడు ఆల్బమ్లు పట్టుకుని సార్ 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 అని తిరిగేవాళ్ళం మొత్తం 9 మంది. అదే రికార్డు. ఆ రికార్డుని ఇది బ్రేక్ చేస్తుంది. సో రామ్ సత్యనారాయణ మంచి మనిషి. ఆయన అందరికీ ఆదుకుంటాడు, అందరికీ ఆశీర్వదిస్తున్నాడు. కొత్త నటీనటులు చాలామంది వస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాల్లో. సో అందరికీ భోజనం పెడుతున్నాడు. అదే భోజనం పెట్టేవాడే దేవుడు. దేవుడు ఎక్కడో లేడు. రామ్ సత్యనారాయణ గారు ఎవరైతే మనకు అన్నం పెడుతున్నారో వాళ్ళే దేవుడు. అది అంటే చాలామంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్గా రావడానికి భయపడుతున్న రోజుల్లో మీరు మీ అమ్మాయిని హీరోయిన్గా తీసుకొచ్చారు. ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇక్కడ మా అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడం 1.5 కోటి ఖర్చు పెట్టాం. సినిమా మేమే చేసాం. నా డైరెక్షన్లో అనుభవం మీద రిలీజ్ చేసాం. 3.5 రేటింగ్ వచ్చింది. బ్రహ్మాండమైన పాటలు, తనలో ఉన్న టాలెంట్ మొత్తం ఆ సినిమాలో చూపించేసింది. పెద్ద పెద్దవాళ్ళు, రాఘవేంద్ర గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, ఇలా పెద్దలు. ఇంకోటి, తను యాక్ట్ చేసిన మొదటి సినిమా ట్రైలర్ లాంచ్డ్ బై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నువ్వు కొంచెం చిన్నదాని వైపు లేకపోతే నా సినిమాలో హీరోయిన్గా పెట్టుకునేవాడిని అన్నాడు ఆయన. అంతకన్నా ఆశీర్వాదం కేకాలు. తనకు ఇప్పుడు ప్రభుత్వ సారా దుకాణం నరసింహనంది నేషనల్ అవార్డు డైరెక్టర్ అయినా దాంట్లో మెయిన్ రీల్ చేస్తుంది. అలాగే పిఠాపురంలో అలా మొదలైంది. ఆయన చంద్రమహేష్ గారు, ప్రేయస్రావు చేశాడు ఇదివరకు, శ్రీకాంత్ రాసేతోటి. దాంట్లో మెయిన్ లీడ్ చేస్తుంది. ఏక్ దేవాన్ అని ఇంకో సినిమా. సో తన కెరీరు ఆ సినిమాలు రిలీజ్ అయితే తెరచాప ఒకటి మంచి లిఫ్ట్ ఉంది బాగా. నాన్నగారు ఒక్కొక్క సినిమాతో విలక్షణ నటుడిగా మారుతున్నారు. ఆయన మీ పేరు చెప్పండి, మీరు అసలు ఎలా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు ఏంటి? నా పేరు శ్రీలు అండి. సో ఆల్రెడీ నేను కొత్త రంగుల ప్రపంచం అనే ఫిలింలో యాక్ట్ చేశాను. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక 7 ఫిలిమ్స్ ఛాన్సెస్ వచ్చాయి. అందులో ఆల్రెడీ 5 కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కి ఉంది. సో అది వన్స్ బయటకు వచ్చాక నాకు ఇంకా మంచి ఛాన్సెస్ వస్తాయని అనుకుంటున్నాను. ఈ 15 సినిమాల్లో మీరు ఎన్ని సినిమాలు చేయబోతున్నారు? అది ఇంకా తెలియదు. బట్ 15 సినిమాలో అయితే ఖచ్చితంగా ఒక 5 ఫిలిమ్స్లో నేను ఉన్నానని నాకు తెలుసు. నాన్నగారు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? నాన్న చేసిన అన్ని క్యారెక్టర్స్ సెన్సేషనే. ప్రతి దాంట్లో ఒక ఏమంటారు, ఆయనకంటే ఒక యూనిక్ పేరు అనేది ఉంది. సో ప్రతిదీ బాగానే ఉంటుంది. సో ఒకటే పదం కాకుండా ప్రతి దాంట్లో ఒక్కొక్క పేరుతో బయటకు వస్తున్నారు కాబట్టి ప్రతిదీ సెన్సేషన్ కాబట్టి అన్ని క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విక్రమ్ అలా చాలా మందితో ఆయన డైరెక్ట్ విలన్గా చేస్తున్నారు. అక్కడ ఎలా అనిపిస్తుంది? అది చాలా ప్రౌడ్గానే ఉంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఆల్రెడీ డాడీ తెలుసు, తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. విలన్గానే చూడాలనుకున్నారా? ఇంకా ఎలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది నాన్నగారు? నాన్నగారు అన్ని క్యారెక్టర్స్కి సెట్ అవుతారండి. విలన్గా బాగుంటారు, ఫాదర్గా బాగుంటారు, కమెడియన్గా మన అందరికీ తెలుసు కాబట్టి విలన్గా ఇంకా ముందుకు వస్తున్నారు. యా, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.